ఇప్పుడు మేము కూడా ఆయన తిట్టాలని చాలా మంది అంటారు కానీ తిట్టము. మాకు అవకాశం కల్పించిన దాకా మా బాధ ఉసురు పంచుకుంటాడా, మాకు న్యాయం చేస్తాడా. ఆయన వరకు పోయి మాకు న్యాయం చేస్తేనే ఏమన్నా కానీ చాలా మంది సేవలు వేస్తాయి. ఇప్పటికి అలిసిపోయి ఉన్నాం మేము, చెప్పి అలిసిపోయి ఉన్నాం. ఈయన రాగానే ఆయన రాగానే గేమ్ ఆడుతురు మాతోని, కానీ మాతోని ఆడే అవసరం లేదు. మేము ఎక్కడికైనా పోతాం, ఆయన కాడికి కూడా పోయేంత ఇప్పుడు సోమతి తెచ్చుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి కాడికి పోయేంత సోమతి తెచ్చుకుంటున్నాం, కానీ తెచ్చుకునే పరిస్థితి రాకుండానే ఆయన మా కాడ కల్పించాలి. ఇప్పుడు ఈడ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈడ ఖాళీలో అందరు ఇచ్చారు కదా. మేదీపట్నంలో చూడు ఎంత ట్రాఫిక్, పూల మార్కెట్టు, చేపల మార్కెట్టు, కూరగాయల మార్కెట్టు, రోడ్డు మీద పండుగలప్పుడు నేను నూకితే ఆడబడతా. ఆడలేని ట్రాఫిక్ రైతు బజార్లో ఈడనే వనస్థల పురంలో ఎందుకు వచ్చింది? అంత ట్రాఫిక్ ఏముంది? అంత పోలీసు ఆయన కూడా మమ్మల్ని దౌర్జన్యం చేయలేదు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మాకు చేసే అంత అవకాశం ఏంది? తీసుకోపోమన్నాను పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎన్ని రోజులు ఇంత అవకాశం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము. ఎవరన్నా కానీ నేను స్టేషన్లకైనా కూర్చుంటా, కానీ మాకు న్యాయం జరగాలి. ఈడనైతే మేము ఉండలేము. ఈ గల్లీలా ఇగో ప్రతి ఒక్క రాయకుడు పార్క్ వస్తాడు, ఆమె కుర్చీ మీద కూర్చుంది అంటాడు. నాకు చేత కాదు, నేను కుర్చీ మీద కూర్చుంటా. నువ్వు గద్దె మీద కూర్చున్నప్పుడు నేను కుర్చీ మీద కూర్చోలేనా? నాకు లేదా స్వాతంత్రం? నీ కోటేసి గెలిపించినప్పుడు నువ్వు గద్దె మీద కూర్చున్నావు, నేను కనీసం కుర్చీ మీద కూర్చున్నంత అవకాశం కూడా లేదా నాకు? కూర్చుంటా, నాకు చేత కాదు. ఆమె కుర్చీ మీద కూర్చుంది కదా, ఆమె చెల్లు పెట్టుకుంది కాదా అంటే నేను చెల్లు పెట్టుకుంటా, నేను దునియా కష్టం చేసుకుంటే దునియా పెట్టుకుంటా. మమ్మల్ని బెదిరించే అవకాశం ఎవరికి లేదు, రావద్దు. మాకు మటుకు రైతు బజార్ అనే కల్పించాలి. ఇప్పుడు మేము కూడా ఆయన తిట్టాలని చాలా మంది అంటారు కానీ తిట్టము. మాకు అవకాశం కల్పించిన దాకా మా బాధ ఉసురు పంచుకుంటాడా, మాకు న్యాయం చేస్తాడా. ఆయన వరకు పోయి మాకు న్యాయం చేస్తేనే ఏమన్నా కానీ చాలా మంది సేవలు వేస్తాయి. ఇప్పటికి అలిసిపోయి ఉన్నాం మేము, చెప్పి అలిసిపోయి ఉన్నాం. ఈయన రాగానే ఆయన రాగానే గేమ్ ఆడుతురు మాతోని, కానీ మాతోని ఆడే అవసరం లేదు. మేము ఎక్కడికైనా పోతాం, ఆయన కాడికి కూడా పోయేంత ఇప్పుడు సోమతి తెచ్చుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి కాడికి పోయేంత సోమతి తెచ్చుకుంటున్నాం, కానీ తెచ్చుకునే పరిస్థితి రాకుండానే ఆయన మా కాడ కల్పించాలి. ఇప్పుడు ఈడ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈడ ఖాళీలో అందరు ఇచ్చారు కదా. మేదీపట్నంలో చూడు ఎంత ట్రాఫిక్, పూల మార్కెట్టు, చేపల మార్కెట్టు, కూరగాయల మార్కెట్టు, రోడ్డు మీద పండుగలప్పుడు నేను నూకితే ఆడబడతా. ఆడలేని ట్రాఫిక్ రైతు బజార్లో ఈడనే వనస్థల పురంలో ఎందుకు వచ్చింది? అంత ట్రాఫిక్ ఏముంది? అంత పోలీసు ఆయన కూడా మమ్మల్ని దౌర్జన్యం చేయలేదు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మాకు చేసే అంత అవకాశం ఏంది? తీసుకోపోమన్నాను పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎన్ని రోజులు ఇంత అవకాశం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము. ఎవరన్నా కానీ నేను స్టేషన్లకైనా కూర్చుంటా, కానీ మాకు న్యాయం జరగాలి. ఈడనైతే మేము ఉండలేము. ఈ గల్లీలా ఇగో ప్రతి ఒక్క రాయకుడు పార్క్ వస్తాడు, ఆమె కుర్చీ మీద కూర్చుంది అంటాడు. నాకు చేత కాదు, నేను కుర్చీ మీద కూర్చుంటా. నువ్వు గద్దె మీద కూర్చున్నప్పుడు నేను కుర్చీ మీద కూర్చోలేనా? నాకు లేదా స్వాతంత్రం? నీ కోటేసి గెలిపించినప్పుడు నువ్వు గద్దె మీద కూర్చున్నావు, నేను కనీసం కుర్చీ మీద కూర్చున్నంత అవకాశం కూడా లేదా నాకు? కూర్చుంటా, నాకు చేత కాదు. ఆమె కుర్చీ మీద కూర్చుంది కదా, ఆమె చెల్లు పెట్టుకుంది కాదా అంటే నేను చెల్లు పెట్టుకుంటా, నేను దునియా కష్టం చేసుకుంటే దునియా పెట్టుకుంటా. మమ్మల్ని బెదిరించే అవకాశం ఎవరికి లేదు, రావద్దు. మాకు మటుకు రైతు బజార్ అనే కల్పించాలి.